దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువు గారికి, గురువు గారైన సదానంద యోగీశ్వరి వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా సీతాయనం అనే బుక్ను చదువుకున్నాము. ఇప్పుడు ఆత్మాయనాన్ని చదువుకుంటున్నాము. నిన్నటి ఆత్మాయనంలో భార్యాభర్తలు ఒకరికి ఆత్మజ్ఞానం లేకపోయినప్పటికీ మరొకరికి ఉన్నప్పుడు వారు ఎంతో సర్దుకుపోతూ వాళ్ళని కూడా తమతో పాటు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మనం చదువుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకున్నాము. మగవాడు తన స్థాయిని కొంత దిగి భార్య వైపుకు రావాలి. భర్తకి, మగవాడికి కనుక జ్ఞానం ఉన్నట్లయితే, భర్తకి జ్ఞానం ఉన్నట్లయితే కొంత దిగి ఆమె స్థాయికి రావాలి. అంటే అతను దిగజారిపోయి భార్య ఎలా ఉన్నా కూడా లొంగి ఉండమని కాదు. తన జ్ఞానంతో మౌనంగా ఉండాలి, మౌనం వహించాలి. ఆమె ఏం చేస్తున్నా కూడా ఆమెకి స్వేచ్ఛనివ్వాలి. ఆ స్వేచ్ఛలో తను అజ్ఞానంతో ఏమేం చేస్తుందో తెలియజేస్తూ ఉండాలి. తను చేస్తున్న పనుల్లో జ్ఞానం వరకు ఎంతవరకు ఉంది, అజ్ఞానం ఎంత ఉంది, అలాగా ఆవిడికి నెమ్మదిగా వివరిస్తూ నెమ్మదిగా జ్ఞానబోధ చేయాలి, జ్ఞానంలోకి తీసుకురావాలి. తను మౌనంగా ఆమెను పరీక్షిస్తూ, ఆమెకు సహకరిస్తూ, ఆమెను నెమ్మదిగా తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని నేను ఇలా చేస్తున్నాను కాబట్టి నువ్వు నాలాగే చేయాలి, నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాను కాబట్టి నువ్వు ధ్యానమే చేయాలి, నువ్వు పిరమిడ్కే రావాలి, నేను చెప్పినట్టు వినాలి అని కమాండింగ్ అన్నది ఉండకూడదు. అది భార్యకైనా భర్తకైనా. భార్య ధ్యానంలోకి వచ్చినట్లయితే భర్తకు కూడా అలానే అనుకూలంగా ఉండాలి. ఆయన బలవంతంగా ధ్యానంలోనికి రమ్మని పిలవకూడదు. ఆయనకి తెలియజేయాలి, ధ్యానం వల్ల ఉపయోగాలు తెలిసేటట్టు చేయాలి. శాకాహారం వల్ల ఆరోగ్యం ఎంత బాగుంటుందో నెమ్మదిగా తెలియజేస్తూ తన దారిలోకి తను వచ్చేలాగా ప్రేమపూర్వకంగా, ఏదైనా కూడా ప్రేమతో ఏదైనా సాధించవచ్చు. కానీ అహంకారంతో, స్వార్థంతో మనం ఎవరిని ఏమీ సాధించలేము. కాబట్టి మనము ప్రేమపూర్వకంగా వాళ్ళతోటి చాలా సన్నిహితంగా, స్నేహితుడి మాదిరిగా ఉన్నట్లయితే వాళ్ళకి జ్ఞాన బోధన అనేది చేయవచ్చు. అలా భార్యతో కలిసిపోయి ఉండటానికి అనేక మార్గాలు ఆలోచించాలి. అలాగా ఎప్పుడెప్పుడు ఏ మార్గంలో తను వెళ్తూ ఉందో ఆ మార్గంలోకి మనం వెళ్ళినట్టుగా వెళ్ళి మన మార్గంలోకి తెచ్చుకునేలాగా చూడాలి. అప్పుడు గ్రహిస్తాడు తన భార్య అభిరుచుల స్థాయిని, తన విద్యా స్థాయికి పెంచాలని. అయితే తన ప్రయత్నంలో ఏమిటో ఆమె గ్రహించకుండా జాగ్రత్త పడాలని. ఇక్కడ స్వార్థం అనేది ఉండకూడదు అనమాట. మా వారు నన్ను అనుసరిస్తున్నారు, నేను చెప్పినట్లు వింటున్నారంటే తర్వాత ఆయన చెప్పినట్టు నేను వినాలని ఆమెకు తెలియకుండా మనం జాగ్రత్త పడాలి. ఇక్కడ ఆ టెక్నిక్ మనం వాడుకోవాలన్నమాట. ఈమె నా మాట వింటుంది, నా భార్య నాకు నచ్చిన పదార్థాలన్నీ చేసి పెడుతుంది, నా మాట వింటుంది, ఇక ఎందుకు అని ఆలోచించినప్పుడు నన్ను ఏమైనా మోల్డ్ చేస్తుందా, నాకు ఇష్టం లేకుండానే ఈ ధ్యానంలోకి తనేమైనా మోల్డ్ చేస్తుందా అని అతనికి తెలియకుండా మనం జాగ్రత్త పడాలి. ఇదంతా కూడా నాకు నేను మార్చుకొని, నేను మారిపోయాను, నేను నా జ్ఞానవంతమైన జ్ఞానంతో, నా ధ్యాన సాధనతోటి నేనెవరో నేను తెలుసుకున్నాను, నీకు అలా తెలుసుకోవాలని ఉంటే నువ్వు కూడా ధ్యానం చెయ్యి అన్నట్టుగా అలా జ్ఞానవంతంగా ఉండాలని చెప్తున్నారు. ఇంకా ఆమె గ్రహిస్తే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే న్యూన్యతా భావాన్ని పెంచుకుంటుందని, తన అజ్ఞానం వల్లనో అనుభవం వల్లనో లేక కొన్ని విషయాల కోసం మొండికి వేయవచ్చు. ఎప్పుడైతే మనము ఇట్లా జ్ఞానం తెలపటానికి, ధ్యానంలోకి దించటానికి ఆమెను మనం ప్రయత్నం చేస్తున్నామని తెలిస్తే ఆవిడ రివర్స్ అయిపోవచ్చు. నువ్వు ఏదో స్వార్థంతో నీ వెనకాల నన్ను తిప్పుకుంటానికి, ఆ పిరమిడ్లకు వాటికి తిప్పడానికి చేస్తున్నావు, నువ్వు నాకు అవసరం లేదు అని మొండికేయవచ్చు. కాబట్టి వాళ్ళకి తెలియకుండా మనం జాగ్రత్త పడుతూ మన దోవలోనే మనం ఉంటూ వాళ్ళని మన దోవలోకి తీసుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇది అతడికి అనవసరంగాను, అతి తెలివి తక్కువగాను అనిపించవచ్చు. కానీ అతడు ఓర్పు వహించడం నేర్చుకోవాలి. అక్కడ ఓర్పు, సహనం, ప్రేమ ఇవన్నీ కూడా కావాలన్నమాట. వాళ్ళు మనల్ని ఎన్ని మాటలన్నా, మనల్ని అవమానించినా, మన అవమానం అన్నీ కూడా సమానంగా భరిస్తూ మన గురువు గారు అదే కదా, మానము అవమానము రెండు కూడా మనం భరించాలి అని చెప్పేసి ఓర్పుగా ఉండాలి, సహనంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. కాబట్టి అలా ఉండాలి, ఆమెకి నచ్చ చెప్పాలి. ఇది
జ్ఞానం అని చెప్పేసి ఆ జ్ఞానామృతాన్ని కొద్ది కొద్దిగా ఆమెకు రుచి చూపిస్తూ ఉండాలన్నమాట. అలా చేయటం సరికాదు అని అనిపిస్తే ఒక్కోసారి ఆమె ఇష్టానికి వదిలేయాలి. ఇక మొండి ఘట్టం ఉంటుందన్నమాట. ఎడ్డం అంటే తెడ్డం అనేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఎంత చెప్పినా కూడా వాళ్ళకి బుర్రకి ఏమీ ఎక్కదు. అట్లాంటప్పుడు వదిలేయాలి. సరే నీ కర్మే, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళు, నీకేది నచ్చితే అది చెయ్యి అని చెప్పేసి వదిలేయాలి. ఆమె అనుకున్నట్లు చేయనివ్వాలి. తాను చేసిన పని ఫలితాన్ని ఆమె కళ్ళారా చూసుకుంటుంది. అప్పుడు తెలుస్తుంది ఆమెకి. ఆమె ఎప్పుడైతే ఆమె ఇష్టానుసారం వెళ్ళి సినిమాలకి, షికార్లకి తిరిగి, మరి క్లబ్లకి, పబ్బులకి తిరిగి ఆమెకు నచ్చిన ఆహార పదార్థాలు తింటూ ఉందనుకో, అప్పుడు తెలుస్తుంది తన అనారోగ్యం బారిన పడ్డప్పుడు, అయ్యో మా ఆయన అంతగా చెప్పాడే, నాకు ఈ మంచి మాటలు చెప్పాడే, పెడచెవని పెట్టానే, వినకుండా ఇలాగా బాధ్యతారహితంగా ప్రవర్తించానని చెప్పేసి తనకి తానే తెలుసుకుంటుంది. మనం ఎంత చెప్పినా కొంతమంది వినుకోరనమాట. వాళ్ళ ధోరణిలో వాళ్ళే ఉంటారనమాట. అలాంటప్పుడు వాళ్ళని వదిలేయటం మంచిది అని చెప్తున్నారు. వాళ్ళ వంతున వాళ్ళకి వదిలేసి మన పని మనం చేస్తూ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు.